అయితే ఈరోజు యేసులో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు. ఎందుకంటే 18 సంవత్సరాల జీవితాన్ని దాచేశారు కాబట్టి. ఆ! అక్కడ ఏముందో మనకు తెలియదు, డార్క్ ఏరియా అది. హ్మ్. 18 సంవత్సరాల జీవితాన్ని, అది కూడా చాలా కీలకమైనటువంటి యవ్వనం. యవ్వనం. యవ్వనం కూడా కదా, టీనేజ్. అంటే కాస్త దుందుడుకుగా వ్యవహరించే వయసు అది. హార్మోన్స్ ప్రభావం అధికంగా ఉండే వయసు అది. తప్పులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న వయసు అది. అలాంటి వయసుని దాచేశారు 18 సంవత్సరాలు. కాబట్టి అందులో ఈ లక్షణాలు ఆయనకి లేవు అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. హ్మ్. మీరు ఎప్పుడు చెప్పాలి? 18 సంవత్సరాల జీవితాన్ని తేటతెల్లం చేసి, ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ తిరిగాడు, ఇక్కడ ఈ పనులు చేశాడు, ఇందులో ఎక్కడా కూడా ఆయన ఈ పనులు చేయలేదు అని మీరు ఆధారపూరితంగా రుజువు చేస్తే అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. హ్మ్. కాబట్టి యేసు హత్యలు చేశాడు, మానభంగాలు చేశాడు, రేపులు చేశాడు, లేకపోతే ఇంకేమో మానవ అక్రమ రవాణా చేశాడు, ఇవన్నీ చెప్పడానికి మీకు రైట్స్ లేవు అని వాళ్ళు ఎలాగ అంటారో, చెయ్యలేదు అని చెప్పడానికి కూడా మీకు రైట్స్ లేవు. హ్మ్. ఆ 18 సంవత్సరాల జీవితాన్ని దాచినంత వరకు హ్మ్. అవును. అది క్వశ్చన్ మార్క్ అంతే. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ నా యొక్క వందనాలండి. మిత్రులారా, కరుణాకర్ సుగుణ తిరిగి బైబిల్ తరగతులు మొదలెట్టాడండి. బైబిల్ వాక్యాలను వక్రీకరిస్తూ, క్రైస్తవ్యాన్ని దూషిస్తూ, ఎవరైతే మంచి హైందవులు ఉన్నారో వాళ్ళు కూడా ఒక బైబిల్ గురించి తప్పుడు అభిప్రాయం కలిగి ఉండాలని, క్రీస్తు పట్ల తప్పుడు అభిప్రాయం కలిగి ఉండాలని చెప్పి కరుణాకర్ సుగుణ ఈ యొక్క బైబిల్ తరగతులను చేస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా బైబిల్ తరగతులు చేస్తూ ఉన్నప్పుడు మరి అతన్ని అలాగే విడిచిపెడదామా అంటే, అలా విడిచిపెట్టడం ద్వారా అమాయక హైందవులు, వారికి హిందూ గ్రంథాల గురించి తెలియదు, అలాగే బైబిల్ గురించి తెలియదు. కాబట్టి అమాయక హైందవులు మోసపోతారు. వారు క్రీస్తు రక్షణలోకి రారు. అలాగే క్రైస్తవ్యం మీద వ్యతిరేకత భావజాలం వాళ్ళు పెంచుకుంటారు. కాబట్టి మనం ఈ వీడియోలు చేస్తున్నాం అంతే తప్ప ఏదో పని పాట లేక కాదు. కాబట్టి కొంతమంది అనవసరంగా వీడియోలు చేస్తున్నారు అన్నట్టుగా భావిస్తున్నారు. వాళ్ళు ఒక గొర్రె మెదడు కలిగిన వాళ్ళని భావిస్తాను. ఎందుకంటే వాళ్ళకి వివేకం లేదు. అటు హైందవులు కరుణాకర్ సుగురు లాంటి వాళ్ళు ప్రోత్సహిస్తూ, వారి వీడియోలు చూస్తూ, షేర్ చేస్తూ, బలోపేతంగా వాళ్ళు సాతాను యొక్క ప్రణాళికను వాళ్ళు నెరవేరుస్తున్నారు. కానీ క్రీస్తు సోదరులు మాత్రం, క్రైస్తవులు మాత్రం కొంతమంది మాత్రమే ఈ యొక్క వీడియోలు చూస్తున్నారు. కానీ ఎక్కువ మంది వీడియోలు చూడట్లేదు. దానికి గల కారణం ఏంటంటే వీళ్ళకి తెలియట్లా, వీళ్ళకి విషయం తెలియట్లేదు. రోజు రోజుకి క్రీస్తు మీద వ్యతిరేకత భావజాలం ఎందుకు పెరుగుతుందిరా బాబు అంటే అనేక కారణాల్లో ఇదొకటి. బైబిల్ వాక్యాల పట్ల వీళ్ళు చెడ్డాభిప్రాయం కలగజేస్తున్నారు కాబట్టి హైందవులు వ్యతిరేక భావజాలం పెంచుకుంటున్నారు. కాబట్టి మనం సత్యం చెప్దాం. ఏతు అడుగు ప్రతివానికి సాత్వికత సమానం చెప్పమన్నాడు. అలాగే మూర్ఖుడికి తన మూఢత చొప్పున బుద్ధి చెప్పాలని ఉంది బైబిల్లో. కాబట్టి నా ప్రయత్నంగా నేను చేస్తున్నాను. చేసినప్పుడు ఈ వీడియోలు ఏదైతున్నాయో ఎవరికైతే అవసరమో, ఎవరైతే క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళు బలపడటం కోసం వాళ్ళకి వీడియోలు అవసరం. అలాగే హైందవులు ఎవరైతే ఉన్నారో సత్యం ఏంటో తెలుసుకుందాము అని ఒక పరిశీలనగా చూసే వాళ్ళకి అవసరం. కాబట్టి దేవుడి పక్షాన్ని నిలబడి నా పని నేను చేస్తున్నాను. కాబట్టి ఇది అనవసరం అంటే మరి నేను కూడా కూర్చొని కాలక్షేపంగా హాయిగా నా జీవితాన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఉండమంటే ఉంటాను. మరి అలా ఉంటే పర్వాలేదా? కాబట్టి అనవసరమైన సలహాలు మానేసేసి నచ్చితే మా వీడియో చూడండి, లేకపోతే మానేయండి అంతే తప్ప అనవసరమైన సలహాలు గొర్రెలాగా ఉండకండి. పాము వలె వివేకంగా ఉండండి అనేది గుర్తుపెట్టుకోండి. సరే అయితే నాకు వీడియోలు వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులు ఎవరున్నారు వాళ్ళకి నాకు నిండు కృతజ్ఞతలు అండి. తప్పనిసరిగా మీరు షేర్ చేయండి. మనం చేసిన పని మనం చేద్దాం. ఆ పైన దేవుడికి విడిచిపెడదాం. ఎవరు రక్షణ పొందాలనేది దేవుడి చేతుల్లో ఉంది. వారికి ఈ యొక్క వీడియో అనేది అందుద్ది అనమాట. సరే అయితే ఈరోజు వీడియో యొక్క అంశం ఏంటంటే, వీళ్ళు బైబిల్ తరగతులు ఏం చెప్తా ఉన్నారంటే యేసుక్రీస్తు బాల్యం గురించి ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల తర్వాత జీవితం గురించి ఉంది. కానీ యేసుక్రీస్తు 12 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో ఎక్కడున్నాడు? నిండు యవ్వన జీవితం ఏదైతే ఉందో ఆ యొక్క యవ్వన జీవితంలో యేసుక్రీస్తు వారి గురించి రాయబడలేదు. ఆ నిండు యవ్వన జీవితంలో యేసుక్రీస్తు వారు ఏదైనా పొరపాట్లు చేస్తుంటాడు కాబట్టి రాయలేదు. యవ్వన జీవితాన్ని దాచిపెట్టేసి యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి యేసుక్రీస్తు బాల్యం గురించి మాట్లాడారు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు బాల్యం ఎక్కడుంది, యేసుక్రీస్తు బాల్య జీవితం అనేది రహస్యమా అనేది తెలియజేస్తూ, అలాగే యేసుక్రీస్తు బాల్యంలో ఎలాగా ఆయన జీవించాడు అని చూపిస్తూ, అలాగే కృష్ణుడు బాల్యం గురించి కూడా మాట్లాడతాను. యేసుక్రీస్తు బాల్యం గొప్పగా ఉందా, కృష్ణుడు బాల్యం గొప్పగా ఉందా? అలాగే యేసుక్రీస్తు యవ్వన జీవితం బాగుందా, కృష్ణుడు యవ్వన జీవితం బాగుందా? అలాగే యేసుక్రీస్తు వారు
ఆ, ఆయన 30 సంవత్సరాల తర్వాత ఎలా ఉన్నాడు, అలా యేసు కృష్ణుడు వారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎలా జీవించాడు అనేది కూడా ఖచ్చితంగా పోలుస్తూ నేను మాట్లాడతానండి. ఎందుకంటే బైబిల్ ప్రశ్నించినప్పుడు, అలాగే హిందూ గ్రంథాలతో కంపేర్ చేస్తున్నప్పుడు నేను కూడా బైబిల్కి జవాబు చెప్తూ నేను కూడా హిందూ గ్రంథాలని ఆ, చూపిస్తాను. బైబిల్ని కించపరుస్తూ వీళ్ళు బైబిల్ తరగతుల పేరుతో హిందూ గ్రంథాలు గొప్ప చేస్తా ఉన్నారు. కాబట్టి నేను బైబిల్ గురించి గొప్పతనం తెలియజేస్తూ హిందూ గ్రంథాలు ఏముందో కూడా నేను కూడా తెలియజేసే ఒక అవకాశాన్ని మనకి ఇస్తున్నట్టుగా నేను భావిస్తా ఉన్నాను. తర్వాత యేసుక్రీస్తు తండ్రి కృష్ణుడు అని మాట్లాడుతున్నారు. ఒక పక్క యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారిలో అవలక్షణాలు ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతూ, మళ్ళీ అలాంటి అవలక్షణాలు కలిగినటువంటి యేసుక్రీస్తు వారిని కృష్ణుడి తండ్రిగా మళ్ళీ వీళ్ళు లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారిలో వీళ్ళు అన్నట్టుగా నిజంగా అవలక్షణాలు ఉంటే కనుక మరి యేసుక్రీస్తు వారి యొక్క తండ్రి కృష్ణుడు ఎలా అవుతాడు? తండ్రిగా ఎందుకు కలుపుకుంటున్నారు? మళ్ళీ అవలక్షణాలు ఉన్నవి యేసుక్రీస్తు వారిలో అవలక్షణాలు ఉంటే మరి అలాంటి అవలక్షణాలు ఎక్కడ వచ్చినట్టు? కృష్ణుడి నుండి వచ్చినట్టుగా అవుద్ది కదా. ఆ మాత్రం లాజిక్ లేకుండా ఒక పక్క యేసుక్రీస్తు వారిని విమర్శిస్తుంటారు, మళ్ళీ యేసుక్రీస్తు వారిని గొప్పవాడని భావించి మళ్ళీ కృష్ణుడి యొక్క కొడుకుగా కలుపుకునే ప్రయత్నాన్ని చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. అసలు యేసుక్రీస్తు అంటే కృష్ణుడు కాదు అంటానికి బైబిల్ వచనాలని చూపిస్తాను. తర్వాత ఆ, మోషే యొక్క విడాకుల వ్యవస్థ విషయంలో మోషే గారు ఆ, ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఏమైనా బోధించాడా? అలాగే మోషే గారు బోధించింది తప్పు అని యేసుక్రీస్తు వారు ఖండించారా? అలాగే మోషే గారి విషయంలో యేసుక్రీస్తు వారు తప్పుగా మాట్లాడా అనేది తప్పనిసరిగా చూపిస్తాను. విడాకుల విషయంలో మంచి క్లారిటీ ఇస్తానండి బైబిల్ పట్ల. బైబిల్లో అసలు విడాకుల సిస్టమ్ గురించి ఉందా లేదా, ఉంటే ఎలా ఉంది అనేది, అదే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉందా విడాకుల వ్యవస్థ అనేది దాని గురించి కూడా తప్పనిసరిగా మొత్తం వివరిస్తాను. తప్పనిసరిగా మొత్తం చూడండి. ఒక్కొక్కసారి వాళ్ళు మాట్లాడినటువంటి ఒక్కొక్క మాటలు ప్లే చేస్తూ ఈరోజు వీడియోకి వెళ్తాను. తప్పనిసరిగా మొత్తం చూడండి. అయితే ఈరోజు యేసులో ఉన్నటువంటి కొన్ని అవలక్షణాలు, ఎందుకంటే 18 సంవత్సరాల జీవితాన్ని దాచేశారు కాబట్టి అక్కడ ఏముందో మనకి డార్క్ ఏరియా. 18 సంవత్సరాల జీవితాన్ని, అది కూడా చాలా కీలకమైనటువంటి యవ్వనం. యవ్వనం కూడా కదా, టీనేజ్ అంటే కాస్త దుందుడుకుగా వ్యవహరించే వయసు అది. హార్మోన్స్ ప్రభావం అధికంగా ఉండే వయసు అది. తప్పులు చేయడానికి ఎక్కువ అవకాశం ఉన్న వయసు అది. అలాంటి వయసుని దాచేశారు 18 సంవత్సరాలు. కాబట్టి అందులో ఈ లక్షణాలు ఆయనకి లేవు అని చెప్పడం ఎవరికి సాధ్యం కాదు. మీరు ఎప్పుడు చెప్పాలి? 18 సంవత్సరాల జీవితాన్ని తేటకల్లం చేసి ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ తిరిగాడు, ఈ పనులు చేశాడు, ఇందులో ఎక్కడా కూడా ఆయన ఈ పనులు చేయలేదు అని మీరు ఆధారపూరితంగా రుజువు చేస్తే అప్పుడు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యేసు హత్యలు చేశాడు, మానభంగాలు చేశాడు, రేపులు చేశాడు, లేకపోతే ఇంకేమో మానవ ఆక్రమణ చేశాడు, ఇవన్నీ చెప్పడానికి మీకు రైట్స్ లేవు అని వాళ్ళు ఎలాగ అంటారో, చెయ్యలేదు అని చెప్పడానికి కూడా మీకు రైట్స్ లేవు. ఆ 18 సంవత్సరాల జీవితాన్ని దాచినంత వరకు అది ఒక క్వశ్చన్ మార్క్ అంతే. చూశారు కదా, యేసుక్రీస్తు 18 సంవత్సరాల జీవితం అంటే యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల వరకు ఉన్న జీవితం, 18 సంవత్సరాల మధ్యలో ఉన్న 18 సంవత్సరాల జీవితం ఏదైతే ఉందో దాని గురించి వివరించినంత సేపు, బైబిల్లో చెప్పబడినంత సేపు యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు అని చెప్పడానికి క్రైస్తవులకు కుదరదు అని చెప్పి ఇలాంటి మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్లో యేసుక్రీస్తు వారు జీవించిన కాలం ఏదైతే ఉందో, సరే వీళ్ళు అనుకున్నట్టుగా బాల్య జీవితమే కానీ, లేకపోతే 30 నుండి 33.5 సంవత్సరాల జీవితమే కానీ ఏదైతే ఉందో, ఈ జీవితంలో యేసుక్రీస్తు వారిలో తప్పులు పట్టడానికి వీళ్ళ వల్ల కావట్లేదు అనమాట. తప్పులు పట్టడానికి వీళ్ళ వల్ల కాక వాటి క్రైస్తవులు జవాబు చెప్తా ఉన్నారు. బైబిల్లో యేసుక్రీస్తు వారు ఛాలెంజ్ చేశాడు పరిశుద్ధులని. మరి యేసుక్రీస్తు వారు బాల్యం కానీ, అలాగే యేసుక్రీస్తు వారు 30 నుండి 33 సంవత్సరాల జీవితంలో తప్పు పట్టడానికి అవకాశం కనిపించకపోవటం వల్లే మరి 12 సంవత్సరాలు 30 సంవత్సరాల జీవితం గురించి కూడా కోడి గుడ్డు మీద ఈకలు బిగినట్టుగా అక్కడ ఏదో ఉంది అన్నట్టుగా మభ్యపెట్టే ప్రయత్నం ప్రజలు చేస్తూ ఉన్నారు. అంటే మిగతా జీవితంలో తప్పు పట్టలేకపోతున్నట్టుగా అర్థమవుతోంది. వాటికి క్రైస్తవులు ఏదైతే లేవనెత్తుతున్నారో వాటికి క్రైస్తవులు జవాబు చెప్తా ఉన్నారు. బైబిల్కి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు ఉన్నాయన్నమాట. సరే, అయితే ఏదో అనుకుంటున్నారు కదా, ఇప్పుడు యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాలు 30 సంవత్సరాల మధ్యలో ఏమేమి చేశాడేమో అంటున్నారు కదా. నిజానికి యేసుక్రీస్తు వారు జీవితం గురించి మొత్తం రాస్తుంది. మొత్తం ఈ మిస్టరీ అంటే ఏమి లేదు. ఆ ఇది యవన జీవితం గురించి దాపరికం అనేది ఏమీ లేదు. అది బైబిల్లో ఉంది, వీళ్ళకి కనపడట్లేదు అంతే. అలాగే మరి యేసుక్రీస్తు బాల్యము యవ్వనం ఈ విషయాల్లో చూపిస్తూ కృష్ణుడు యొక్క బాల్యం యవ్వనం గురించి కూడా చూపిద్దామండి. మరి తప్పనిసరిగా మరి మనం జవాబు చెప్తూ బుద్ధి చెప్దాం అనమాట. చూడండి, యేసుక్రీస్తు
యవనకాల జీవితం అనేది బైబిల్లో రహస్యంగా ఉందా అని కనుక గమనిస్తే చూడండి, యేసుక్రీస్తు యొక్క ఏజ్ ఏజ్ 12 సంవత్సరాలు 30 సంవత్సరాల మధ్యలో ఆ వాక్యాలు లేవా, దాని గురించి ఆయన ఆయన యవ్వన జీవితాన్ని గురించినటువంటి వాక్యాలు లేవా అని కనుక బైబిల్ నుండి గమనిస్తే లూకాసు వార్త 2వ అధ్యాయం 42 వచనం, ఆయన 12 ఏండ్ల వాడాయి. ఓకే, 12 సంవత్సరాల నుండి చూద్దామండి. ఇప్పుడు 12 సంవత్సరాల నుండి కాదు, వీళ్ళు లేదంటున్నారు. యేసుక్రీస్తు 12 సంవత్సరాల నుండి చూస్తే కనుక ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు, 12 ఏళ్ళప్పుడు మొదలెడుతున్నాం. 12 ఏళ్ళు వాడై ఉన్నప్పుడు ఆ పండగ ఆచరించుటకై, పస్కా పండుగ ఆచరించుటకై వాడుక చొప్పున, అంటే వాడుక చొప్పున కనుక అలవాటు, చిన్నప్పటి నుండి కూడా ఈ పండగ కోసం యెరూషలేము ప్రాంతానికి ఇజ్రాయెల్ వాళ్ళు రావడం అలవాటు. వాడుక చొప్పున పండగ కోసం వాడుక చొప్పున అంటే అలవాటుగా వస్తున్నాడు. అంటే ఏదో ఆయన అప్పటికప్పుడు రావటం కాదు. అలవాటు అంటే ఆయన ఎప్పటి నుండో వస్తున్నాడని అర్థం వస్తుంది. వాడుక చొప్పున యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తర్వాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడని యేసు యెరూషలేములో నిలిచిపోయారు. పండగ అయిపోయిన తర్వాత వాళ్ళు అమ్మా నాన్న వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు మాత్రం యెరూషలేములో ఉండిపోయాడు. 3 దినములైన తర్వాత యెరూషలేము నుండి వాళ్ళు వెళ్ళిపోయి, ఆ పిల్లోడు యేసుక్రీస్తు వారు ఎక్కడొకటి ఉన్నాడులే అనుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎక్కడా లేరని చెప్పి గమనించి మళ్ళీ తిరిగి రిటర్న్ నడుచుకుంటూ వచ్చారు. అప్పుడు 3 రోజులు అయింది. అప్పుడు 3 రోజుల వరకు యేసుక్రీస్తు వారు యెరూషలేము ప్రాంతంలో ఏం చేస్తున్నాడంటే, 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం పొందిరి. యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల జీవితంలో, యేసుక్రీస్తు వారు 12 సంవత్సరాల జీవితం వయసులో, 12 సంవత్సరాల వయసులో ఆయన అడిగే ప్రశ్నలు కానీ, ఆయన చెప్పే జవాబులు కానీ చూసారా, ఆయన జ్ఞానం కానీ, ప్రజ్ఞాంటి జ్ఞానం కానీ అదంతా కూడా విన్నవాళ్ళు, ఆ యెరూషలేము ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా, వాళ్ళంతా కూడా విస్మయం ఉందిరి అంటే ఆశ్చర్యపోతా ఉన్నారు. బోధకుల మధ్య కూర్చుండి, దేవాలయంలో కూర్చుండి యేసుక్రీస్తు వారి యవన జీవితం మొదలైనప్పుడే ఆ యవనం స్టార్టింగ్ లోనే ఆయన చక్కగా టెంపుల్స్కి వెళ్తున్నాడు, దేవుడి గుడికి వెళ్తున్నాడు, అలాగే చర్చి అక్కడ మందిరంలో ప్రసంగాలు వింటున్నాడు, అలాగే వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు, అలాగే వాళ్ళకి జవాబు చెప్తున్నాడు. ఆయన జ్ఞానాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే యేసుక్రీస్తు వారు ఆయన బాల్య జీవితంలో ఎంతో జ్ఞానవంతుడిగా ఉన్నాడు అర్థమవుతుంది. కృష్ణుడి గురించి వెళ్దాం. కృష్ణుడు బాల్యంలో ఏం చేశాడో చిలిపి చేస్తాలని వెళ్దామండి. యేసుక్రీస్తు వారు బాల్యం అలాంటిది. తర్వాత యేసుక్రీస్తు వారు లూకాసు వార్త 2వ అధ్యాయం 52 వచనం, యేసుక్రీస్తు వారు యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ గమనించాలి, యేసుక్రీస్తు వారు ఎలా పెరుగుతున్నాడు అంటే చూడండి, ఆయన యవ్వన జీవితం అనేది ఎలా ఉంది, యేసుక్రీస్తు వారి యవ్వన జీవితం ఎలా ఉందంటే కనుక చూడండి, యేసు జ్ఞానమందును అంటే ఆయన జ్ఞానం పెంచుకుంటున్నాడు, ఆ విధంగా జ్ఞానవంతుడిగా పెరుగుతున్నాడు. వయస్సు ఎందును అంటే ఆయన ఏజ్ 12, 13, 14, 15, 16, 17 ఎంతో ఎలా ఉంది, వయస్సునందును దేవుని దయనందును అంటే దేవుడి కృప చేత పొందుకుంటా ఉన్నాడు, అంటే దేవుడికి ఇష్టడుగా జీవిస్తూ ఉన్నాడు. మనుషుల దయందును అంటే మనుషులు కూడా ఇష్టడుగా ఉన్నాడు, దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. దేంట్లో, ఆ వయస్సులో యవ్వన జీవితంలో జ్ఞానమందు దేవుని దయందు మనుషుల దయందు వర్ధిల్లుచుండెనంటే యేసుక్రీస్తు వారి యొక్క యవ్వన జీవితం ఎలా ఉందంటే చక్కగా ఉంది. అందరికీ ఆమోదయోగ్యంగా, దేవుడికి ఆమోదయోగ్యంగా, మనుషులకు ఆమోదయోగ్యంగా యేసుక్రీస్తు యొక్క జీవితం అలా ఉంది. తర్వాత లూకాసు వార్త 4వ అధ్యాయం 16 వచనం, ఇక్కడ చూడండి, మనుషుల దయ అని ఉంది. మరి కృష్ణుడు బాల్యంలో ఎంతో మందితో కంప్లైంట్ ఇచ్చుకునేవాడుగా ఉన్నాడు, చూపిస్తాను ముందు. సరే, లూకాసు వార్త 4వ అధ్యాయం 16 వచనం, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. ఎప్పుడు బెత్లెహేములో పెరిగాడు, నజరేతుకు వచ్చాడు. చూడండి, బెత్లెహేములో పుట్టాడు, నజరేతులో ఉండేవాడు. చూడండి, ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకే నిలిచుండెను. చూడండి, యేసుక్రీస్తు వారు యవన జీవితంలో ఉన్నటువంటి విషయం ఇది. చూడండి, నజరేతుకు వచ్చాను, తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుటకై నిలిచెను. ఇది యవన జీవితం. ఇంతకుముందు చూసింది మనం 12 సంవత్సరాల వయసప్పుడు, యేసుక్రీస్తు 12 సంవత్సరాల వయసప్పుడు మనకి ఆయన చర్చిలోకి వెళ్ళాడు, అక్కడ ఆయన తప్పిపోయాడు అనుకున్నారు, దొరికాడు. ఇది వచ్చేసరికి ఆయన పెరుగుతున్నాడు, జ్ఞానమందు వయస్సు అందరి దయందు ఇష్టడుగా, దేవుడికి ఇష్టడుగా బ్రతుకుతున్నాడు. ఆయన యవ్వనంలో ఎటువంటి తప్పు లేదు, పాపము లేదు అని చెప్పడానికి. తర్వాత ఆయన యవ్వన జీవితంలో ఆయన ఎలా ఉండేవాడంటే
ఆయన నజరేతుకు వచ్చినప్పుడు తన వాడుకు చొప్పున ఎప్పుడు కూడా టెంపుల్స్కి వెళ్తుండేవాడు. యేసుక్రీస్తు వారు తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోకి వెళ్ళి చదువుట గనిపించిన టెంపుల్స్కి వెళ్ళి ఆయన ఆ యొక్క గ్రంథాన్ని ధర్మశాస్త్రాన్ని చదివేవాడు. చూడండి, లూకాసు వార్త 4:17 ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడిను. ఆయన గ్రంథము విప్పగా యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. యేసుక్రీస్తు యవ్వన జీవితం గురించి ఇది. యేసుక్రీస్తు యవ్వన జీవితం లేదు, 12 సంవత్సరాలు 30 సంవత్సరాల మధ్యలో లేదు అని ఎలా మాట్లాడతారండి? ఇది ఆయన 12 సంవత్సరాలు 30 సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి ఘటన. ఇక్కడ ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారు టెంపుల్కి వెళ్ళి యెషయా గ్రంథం చదువుతున్నాడు. యెషయా గ్రంథంలో ఉన్న విషయాలని అక్కడున్న వాళ్ళకి వివరిస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే చూడండి, యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువు కొనని ఇతను, ఆయన చదువుకోలేదు, వాళ్ళ తండ్రి వడ్రంగి వాడిగా ఉన్నాడు అని చెప్పి బైబిల్లో చెప్పబడింది. వడ్రంగి కుటుంబం వీళ్ళది, వడ్రంగి వాడిగా ఉన్నాడు. ఆ కుటుంబంలో చెప్పినటువంటి ఇతను యేసుక్రీస్తు వారు ప్రత్యేకించి స్కూల్స్కి వెళ్ళి పాఠశాలకు వెళ్ళి చదువుకోలేదు. చదువుకోపోయినా సరే ఇతను చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకొనిరి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క యవన జీవితం ఎక్కడో జమ్మూ కాశ్మీర్కో వచ్చి నేర్చుకున్నట్టుగా వీళ్ళు కరుణాకర్ సుగుణ మాట్లాడాడు. దాని గురించి కూడా మాట్లాడదాం. అయితే ఆయన ఎక్కడో సపోజ్ ఆయన యేసుక్రీస్తు వారు కాశ్మీర్కి వచ్చి ఇక్కడ హిందూ ఋషుల దగ్గర ఏదో తపస్సు చేసే వాళ్ళ దగ్గరకు వచ్చి నేర్చుకొని వెళ్ళుంటే గనక అప్పుడు వీళ్ళు ఏమనేవాళ్ళు, యేసుక్రీస్తు వారు ఎక్కడికో వెళ్ళొచ్చాడు అందుకే నేర్చుకున్నాడు కాబట్టి ఇలా ప్రశ్నిస్తున్నాడు, ఇలాంటి జ్ఞానవంతుడిగా ఉన్నాడు అనేవాళ్ళు యూదులు. కానీ అలా అనలేదు. యేసుక్రీస్తు వారి జీవితం వారి మధ్యలోనే జరిగింది కాబట్టి ఏమంటున్నారంటే చదువు కొనని ఇతనికి, అంటే యేసుక్రీస్తు వారు చదువుకోలేదు అంటే ఆయన వారి మధ్యలో ఉంటూ పాఠశాలకు వాటికి వెళ్లకుండా తండ్రికి సహాయంగా కార్పెంటర్ వృత్తిలో వాళ్ళ కుటుంబం ఉండేది అని చెప్పి బైబిల్ చెప్తుంది. కాబట్టి అతను ఎక్కడికో వెళ్ళుంటే కనుక ఇతను ఎక్కడికో వెళ్ళి నేర్చుకున్నాడు, ఇక్కడికి ఎక్కడికో వెళ్ళి ఇతను జ్ఞానం సంపాదించుకున్నాడు అనేవాళ్ళు యూదులు. అలా అనకుండా యేసుక్రీస్తు వారు గురించి ఏం మాట్లాడుతున్నారు? ఇతను చదువుకోలేదు అంటున్నా, అంటే ఇతను వాళ్ళ మధ్యలో పెరిగిన వ్యక్తి కాబట్టి ఇతని గురించి పూర్తి అవగాహన యూదులకు ఉంది కాబట్టి ఇతను చదువుకోలేదు అని మాట్లాడుతున్నారు. అదే యేసుక్రీస్తు వారు ఎక్కడికో వెళ్ళి ఉంటే కనుక ఇతను ఎక్కడికో వెళ్ళి ఏదో నేర్చుకున్నాడు, జ్ఞానం నేర్చుకున్నాడు అని చెప్పి అనేవాళ్ళు. కానీ అలా అనలేదు. అంటే యేసుక్రీస్తు వారు వారి మధ్యలో పెరిగాడు కాబట్టి ఇతను చదువుకోలేదు అన్నారు. చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొనిరి. అంటే యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్యలో పెరిగాడు కాబట్టి ఇతనికి ఇలాంటి జ్ఞానం ఎలా వచ్చింది చదువుకోకుండా అన్నాడు. అదే ఇక్కడికి వెళ్ళి ఉంటే కనుక ఆ ప్రశ్న వచ్చేది కాదు. అలాగా యేసుక్రీస్తు వారు వారి మధ్యలో పెరిగాడు. తర్వాత నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడ స్థాపించును అని చెప్పి తర్వాత ఆ విధంగా యేసుక్రీస్తు వారు వారి మధ్యలో పెరిగాడు కాబట్టి నాలో పాపం ఉంటే నిరూపించాను అని చెప్పి ఛాలెంజ్ చేశాడు. అదే యేసుక్రీస్తు వారు కొన్ని సంవత్సరాల జీవితం వారి మధ్యలో గడపకపోతే అప్పుడు ఏమనేవాళ్ళు, వీళ్ళు నువ్వు ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసేసి ఇప్పుడు నాలో పాపం ఉందని చూపించమని ఎలా అడుగుతావు అనేవాళ్ళు. ఎక్కడెక్కడో కనపడకుండా వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు 12 నుండి 30 సంవత్సరాల పాటు యవన జీవితంలో కనపడకుండా వెళ్ళిపోయి నాలో పాపం ముందు చూపించండి ఎలా అంటున్నావు అని చెప్పి యూదులు ప్రశ్న అడిగేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు వారు వారి మధ్యలో పెరిగాడు కాబట్టి నాలో పాపం ఉండి చూపించండి అని సవాల్ చేయగలటువంటి ఆ ప్రశ్న అనేది వస్తుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు వారు 12 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఈ 12 సంవత్సరాలప్పుడు దేవాలయానికి వెళ్ళినట్టుగా ఉంది. అక్కడ చిన్నప్పుడే జ్ఞానవంతుడిగా దేవాలయంలో వారికి ప్రశ్నలు అడగడం జవాబు చెప్పడం అనేది ఉంది. తర్వాత యేసుక్రీస్తు వారు యవన జీవితంలో యెషయా గ్రంథాన్ని చదివి వాళ్ళకి వివరించినట్టుగా ఉంది. యవన జీవితంలో ఆయన చదువుకోకుండా వారి మధ్యలో జీవించినప్పుడు కూడా ఆయన పాండిత్యం గొప్ప జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టి ఎలా వచ్చి చదువుకోకపోయినా ఇలాంటి జ్ఞానం ఎలా వచ్చిందని చెప్పి యూదులు అన్నారు. తర్వాత యేసుక్రీస్తు వారు వారి మధ్యలో పెరిగాడు కాబట్టి వాళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాడు, నా యందు పాపం ముందు నిరూపించండి అని చెప్పి. లేకపోతే వాళ్ళ మధ్యలో పెరగకపోతే కనుక నాలో పాపం ఉందని నిరూపించండి అని చెప్పి యేసుక్రీస్తు వారు అన్నప్పుడు నువ్వు అసలు మాకు కనపడకుండా పెరిగావు, ఎక్కడెక్కడో తిరిగి వచ్చేసి ఇప్పుడు పాపం ఉందని నిరూపించమని చెప్పి ఎలా అంటావు అని చెప్పి ప్రశ్నించడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి బైబిల్లో ఏదో వీళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాల పట్ల సరిగ్గా మాట్లాడలేరు. వాళ్ళ దేవుడి గురించి ప్రశ్నిస్తే మా దేవుడు ఏది చేసినా సరే లోక కళ్యాణం కోసం చేస్తాడు అని చెప్పి మాట్లాడతారు. బైబిల్ విషయంకి వచ్చేసరికి మాత్రం గ్రంథంలో ఏదో లేదు, ఏదో దాచేశారు అని మాట్లాడతారు. వీళ్ళ గ్రంథాలు ఉన్నదాని బిట్ల సమాధానం చెప్పుకోలేరు. బైబిల్లో లేని దాని విషయంలో లేదు ఏదో చూపించండి అని చెప్పి ఇలాగా కోడిగుడ్డు మీద ఈకలు వీగే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు జీవితం ఇది. 30 సంవత్సరాలప్పుడు ఆయన సేవ స్టార్ట్ చేశాడు. అనేక మందిని మెప్పు పొందుకున్నాడు. అనేక మంది ఆయన ఫాలోవర్స్గా ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడిగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, ప్రవక్తగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు.
కాబట్టి అలాంటి యేసుక్రీస్తు జీవితాన్ని తప్పుపట్టే ప్రయత్నం అనేది మూర్ఖులు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇది విషయం అండి. ఆ? తర్వాత చూద్దాం, కృష్ణుడి గురించి చూద్దాం. సరే, ఇప్పుడు కృష్ణుడి గురించి చూద్దాం అండి. ఇప్పుడు యేసుక్రీస్తు బాల్యం గురించి, యవనం గురించి చూసాం. ఇప్పుడు ఏమంటున్నారు, యేసుక్రీస్తు వారు యవన జీవితంలో ఏదో చేశాడు కాబట్టి దాచారు అంటున్నారు. దాచిగా చూపించాం. అయితే యేసుక్రీస్తు వారు బాల్యంలో ఎలా ఉన్నాడు చూపించాం. మనుషుల దయందు దేవుడి దయందు వర్ధిల్లాడని చెప్పి ఆయన టెంపుల్కి వెళ్ళేవాడు, గ్రంథాన్ని బాగా చదివేవాడు, అక్కడ వాళ్ళకి కూడా యెషయా గ్రంథాన్ని వివరించాడు, అన్నీ కూడా చెప్పుకొచ్చాను కదా. మరి కృష్ణుడు జీవితం గురించి ఎలా ఉందో చూపిద్దామండి. అలాగే యేసుక్రీస్తు వారు వయసు వచ్చింది 12 సంవత్సరాలు 30 సంవత్సరాల మధ్యలో విషయాలు దాచారంటున్నారు కదా. మరి 30 సంవత్సరాలు అప్పుడు 30 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారి వయసులో ఏమైనా తేడా ఉందా? 30 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు ఏమైనా పాపం చేశారంటే నిరూపించలేకపోయారు కదా. కృష్ణుడు విషయంకి వద్దాం. కృష్ణుడు బాల్యంలో ఎలా ఉన్నాడు, యవ్వనంలో ఎలా ఉన్నాడు, అలాగే కృష్ణుడు పెళ్ళైన తర్వాత కూడా ఎలా ఉన్నాడు. ఇప్పుడు చెడ్డ బుద్ధి ఉందనుకోండి, చెడ్డ బుద్ధి ఉంటే వాడు పిల్లోడుగా ఉన్నప్పుడే తెలిసిపోద్ది. పిల్లోడు ఉన్నప్పుడు చెడ్డగానే జీవిస్తుంటాడు, యవనంలో ఉన్నప్పుడు చెడ్డగా జీవిస్తుంటాడు, పెళ్ళైన తర్వాత కూడా చెడ్డగా జీవిస్తుంటాడు. పుట్టుకతో వచ్చింది పుడకతో పోవాలంటుంటారు కొంతమంది. కాబట్టి యేసుక్రీస్తులో ఆయన జీవించిన జీవితం అంతా బైబిల్ రాయబడి ఉంది. ఆ జీవితంలో తప్పుపట్టలేకపోయారు. ఇప్పుడు కృష్ణుడి గురించి వద్దాం. మరి కృష్ణుడిలాగా యేసుక్రీస్తు వారు లేడు కాబట్టి వీళ్ళు అలాగా తప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇలాంటి కృష్ణుని తీసుకొచ్చి యేసుక్రీస్తు కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కృష్ణుడు ఎలాంటి వాడో, యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో చూపిద్దాం ఒక్కొక్కటిగా. ఇప్పుడు కృష్ణుడి గురించి వద్దాం. చూడండి, ఈ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్ చూడండి. సంభోగం చేశాడా, రాసలీలలో కృష్ణుడి వయసు ఎంత, రాసలీలప్పుడు కృష్ణుడి వయసు ఎంత అనేది చూపిస్తాను. కృష్ణుడి వయసు రాసలీల అనేది కృష్ణుడు చిన్నప్పుడు చేశాడు, బాల్యం అప్పుడు చేశాడు అంటారు. కానీ రాసలీలలో కృష్ణుడి వయసు యవన వయసు 11 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి వయసులోనే కృష్ణుడు రాసలీల చేశాడని చెప్పి నిరూపించడం కోసం ఈ యొక్క వీడియో చేశాను. ఈ యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఉంది, చూడండి. సరే, ముందు కృష్ణుడు బాల్యంకి వద్దామండి. భాగవతము, పోతన భాగవతము, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ, దశమస్కందం పూర్వ భాగంలో కనుక చూడండి, గోపికలు శ్రీకృష్ణుడి గురించి యశోద దేవికి కంప్లైంట్ చెప్తారు. మనకి బైబిల్లో యేసుక్రీస్తు వారు మనుషుల దయందు దేవుడి దయందు వర్ధిల్లాడని ఉంది. కానీ కృష్ణుడు బాల్యం వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరితోటి కంప్లైంట్లు ఇచ్చుకునే వాళ్ళగా ఉన్నాడు కృష్ణుడు. అక్కడ ఉన్న వాళ్ళందరితోటి కంప్లైంట్లు ఇచ్చుకుంటూ అందరి చేత విమర్శలు పాలైనట్టుగా మనకు కనపడుతుంది కృష్ణుడి యొక్క బాల్య జీవితం. చూడండి, దాని గురించి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు చూడండి. ఓకే, 318 10వ స్కందం పూర్వార్థంలో చూస్తున్నాను. చూడండి, ఓ యశోదమ్మ ఈ వింత విను, ఓ ఇల్లాలు తనకు పిల్లలు లేరని బాధపడుతూ ఉంటే నీ కొడుకు ఆమెతో తనను మగనిగా చేసుకుంటే పిల్లలు పుడతారంటూ ఆమె మీద పడ్డాడు. పిల్లలు లేరని చెప్పి ఆమె బాధపడుతుంటే ఆమె మీద పడ్డాడంట, నన్ను మగుడిగా చేసుకో అని చెప్పి, అప్పుడు పిల్లలు పుడతారని చెప్పి. తర్వాత 315వ పద్యం చూడండి. తర్వాత బాబు నీ పేరేంటని అడిగింది కృష్ణుడు. ఒక ఆమె అడిగింది. వెంటనే నీ కొడుకు ఎర్రనైన ఆమె పెదవిని కొరికి కాటు చేసి వేగంగా పారిపోయాడు. ఇది చిన్నపిల్లవాడు చేసే పనేనంటావా, నీ బిడ్డ చిన్నపిల్లవాడు అంటావా చెప్పమ్మా అని చెప్పి ఒక ఆమె పేరు అడిగితే ఆమె పెదవి కొరికేశారంట. ఆమె పెదవి కొరికేశారంట. యేసుక్రీస్తు వారు మనుషుల దగ్గర వర్ధిల్లితే మాత్రం కృష్ణుడు ప్రజలందరినీ ఈ విధంగా చేస్తా ఉన్నాడు. ఆమె పెదవులు కొరికాడంట. తర్వాత చూడండి, 326వ పద్యం. ఓ యశోద, ఒక గోపకాంత కుండలో పెరుగు చిలికి ముందుకు వంగి వెన్న తీస్తుంటే పక్కన పొంచి ఉన్న నీ కొడుకు ఆమె వెనుక చేరి శృంగారపరమైన మగవారు చేసే చేష్టలు చేయసాగాడు. ఒక ఆమె వెన్న తీస్తూ వంగితే వెనక నుండి ఆయన శృంగారపరంగా ఆ విధంగా వెనక నుండి చేశాడు. మీరు అర్థం చేసుకోండి, మగవారు చేసేలాగా శృంగారపరమైన పనులు చేశాడు. ఒక ఆమె వంగి వెన తీస్తుంటే వెనక నుండి ఏదో పాడు పని చేసినట్టుగా, శృంగారపరమైన పని చేసినట్టుగా ఉంది. ఇది కృష్ణుడి యొక్క బాల్యం అండి, కృష్ణుడి యొక్క బాల్యం. కాబట్టి మా చిలిపి చేష్టలు చేసినట్టారు. ఇలాంటి చిలిపి చేష్టలు ఇంట్లో చేస్తే ఒప్పుకుంటారా అనేది నాకు ప్రశ్న అండి. యేసుక్రీస్తు బాల్యం గురించి మీరు ప్రశ్నించారు కదా, అందుకే కృష్ణుడి బాల్యం గురించి చెప్పాల్సి వస్తుంది. తర్వాత
తర్వాత రాసలీలకు వద్దామండి. ఇది రాసలీల అనేది యవ్వనంలో జరిగింది. అది చూపించాను మీకు లింక్, ఆ లింక్లోకి వెళ్ళండి. ఇది ఏదైతే గోపిక వస్త్రాపరణం ఏదైతే ఉందో, బట్టలు వెతుకు వెళ్ళిపోయాడు కదా వాడు స్నానం చేస్తుంటే, అది యవ్వన జీవితం. ఆ టైంలో కొంతమంది యవనస్తులతో వెళ్ళిపోయి అక్కడున్న వాళ్ళు వాళ్ళ వక్షోజాలు చేతులతో పట్టుకున్నారు అంటే ఆ వక్షోజాల వయసు ఎంత ఉంటుంది పెరిగినాయి అంటే. అలాగే బహిష్టు గురించి మాట్లాడుతూ ఉంటాడు కృష్ణుడు, ఈ బాల్యం అంటారు. అలాగే ఆ బట్టలు వెతికిన సందర్భాల్లో కూడా అది చిలిపి పని అంటారు. కాదండి, బట్టలు వెతికెళ్ళిపోయి వాళ్ళు యోని భాగాన్ని దాచిపెట్టుకుని వస్తుంటుంటే చేతులు పైకెత్తి నమస్కారం పెట్టమంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు స్నేహితులు కూడా చూస్తారు, నవ్వుతారు. కాబట్టి ఇదంతా ఆయన చేసిన పనులు. ఇది తర్వాత అది లింక్ డిస్క్రిప్షన్ ఇస్తారు చూడండి. తర్వాత చూడండి, లంపటుడు కృష్ణుడు పెళ్ళైన తర్వాత ఏం చేశాడు అనేది ఈ యొక్క లంపటుడు ఈ వీడియో చూడండి. నవ్వుల పాలన రామబాణ కాన్సెప్ట్ వీడియో చేస్తాను, ఇతను కౌంటర్ చేస్తూ చూడండి. దీని గురించి కృష్ణుడు పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నాడు, మరి పెళ్ళైన తర్వాత ఎలా ఉన్నాడు అంటే చూడండి, దేవి భాగవతం, శ్రీదేవి భాగవతము బేతవోలు రామబ్రహ్మ అనువాదంలో కనుక చూస్తే చూడండి, కృష్ణుడు యొక్క భార్య రాధాదేవి ఏమంటుందంటే చూడండి, నేను బతికుండగానే ఈ గోలోకంలో ఇలాంటి దుర్మార్గం జరగడమా, నువ్వే మాటి మాటికి ఇలాంటి చెడ్డ పనులు చేస్తున్నావు, నేనేమో ఆడదాని కనుక ఇలా బాధపడాల్సి వస్తుంది. చూడండి, కృష్ణుడు అంటుంది చెడ్డ పనులు చేస్తున్నావు. కృష్ణుడికి పెళ్లి అయిపోయింది, రాధాదేవి భార్య ఏమంటుందంటే కృష్ణుడిని చెడ్డ పనులు చేస్తున్నావు అంటుంది. 9వ స్కందం దేవి భాగవతం 9వ స్కందం 13-39 శ్లోకాలు. 9వ స్కందం ఓకే చూడండి ఏమంటుందంటే చూడండి, ఇక భరించలేను, పద నువ్వు నేను ఈ గోలోకం విడిచిపెట్టి వెళ్ళిపోదాం. కృష్ణుని అంటుంది తన భార్య, గోలోకం వదిలేసి వెళ్ళిపోదాం, లేకపోతే నువ్వు నాకు దక్కేటట్లేవు, నీకు ఇక్కడ భద్రత లేదు, పద నన్ను తీసుకుపో, నువ్వు లంపటుడివి అంటుంది. ఇక్కడ వాళ్ళు రాశారు లంపటుడు అంటే వ్యభిచారి అని అర్థం వస్తున్నట్టుగా నేను సంస్కృతిలో వాటిని చూపిస్తాను చూడండి. కృష్ణుడు యొక్క భార్య కృష్ణుడిని అంత మాట అంటుంది. ఎందుకంటే ఆయన విరజతోటి వీళ్ళందరితో చేస్తాడు. ఈ యొక్క శంఖచూరుడు కథ కూడా అలాగే వస్తుంది. అది చూడండి, ఇక నువ్వు విరజతో ఇలాగ తిరుగుతున్నావు, ఇలాగ కొంతమందితో ఆయన గోలోకంలో ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న కాన్సెప్ట్ అంతా కూడా ఇక్కడ రాయబడి ఉంటుంది. అందుకని లంపటుడు అంటుంది, చెడ్డ పనులు చేస్తున్నావు అని చెప్పి అంటుంది రాధాదేవి కృష్ణుడిని. లంపట అనే దానికి కొంతమంది మళ్ళీ శ్లోకం చూపించమంటారు, అంత మాట నిందా కృష్ణుడిని అని చెప్పి. ఇదండి శ్లోకము, దేవి భాగవతంలో శ్లోకము. ఇక్కడ చూడండి ఏముందంటే చూడండి, ఇంగ్లీష్లో లిన్సిటస్ అని ఉందా, దీనికి అర్థం ఏంటో చూద్దామండి. ఇంకోండి, లిన్సిటస్ అంటే అర్థం ఏంటంటే చూడండి, అన్ప్రిన్సిపుల్డ్ ఇన్ సెక్సువల్ మ్యాటర్స్ అంటే ప్రిన్సిపల్టీ, ఒక పద్ధతి పాడు లేకుండా చేసేదాన్ని ఇలా అంటారు అన్నమాట. దాని గురించి ఇంకా చూద్దాం. నా దగ్గర ఉంది దేవి భాగవతం శ్లోకంతో కనుక చూస్తే ఇక్కడ కూడా లంపట అనే పదం ఉంటుంది. లంపట అంటే డిక్షనరీలో కనుక చూస్తే, సంస్కృత డిక్షనరీలో కనుక చూస్తే చూడండి ఏముందంటే, లంపట అంటే వ్యభిచారి. చూడండి సైనమ్స్ లో కనుక చూస్తే లంపటుడు అని ఉంటుంది. చూడండి లంపటుడు అని ఉంటుంది. లంపటుడు అంటే వ్యభిచారి అని ఉంటుంది. కాబట్టి కృష్ణుడు బాల్యం చూసాము, కృష్ణుడి యొక్క బాల్యం చూసాము, కృష్ణుడి యొక్క యవన జీవితంలో గోపిక వస్త్రాల కాన్సెప్ట్ లో కూడా చూసాం, గోపిక వస్త్రాపహరణ కాన్సెప్ట్ లో కూడా చూసాం, పెళ్ళైన తర్వాత జీవితం కూడా చూసాం. 3 కూడా ఎక్కువ కామంతో నిండినటువంటి వ్యక్తిగా, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన వ్యక్తిగా కనపడతా ఉన్నాడు గ్రంథాధారంగా చూపించి ఈ విధంగా వివరించాను. కాబట్టి యేసుక్రీస్తులో తప్పు ఎలా ఉందో మీరు చూపించాలి. చూపించలేక ఏదో దాచేశారని మాట్లాడారు. యేసుక్రీస్తు జీవితం మనుషుల దయందు దేవుని దయందు వర్ధిల్లేది. టెంపుల్కి వెళ్ళేవాడు, ఆయన చిన్నప్పుడే వాళ్ళని ప్రశ్నలు అడిగేవాడు, బైబిల్ నుంచి జవాబులు చెప్పేవాడు, బైబిల్ గురించి వివరించేవాడు చిన్నప్పుడే. అలాగే యేసుక్రీస్తు వారి యవన జీవితంలో యెషయా గ్రంథాన్ని వివరించాడు. యేసుక్రీస్తు వారు 4 పాపములను నిరూపించమని సవాల్ చేసిన వ్యక్తి. ఇలాగా ఉంది. కానీ కృష్ణుడికి వచ్చేసరికి బాల్య జీవితంలో అందరితో కంప్లైంట్ ఇచ్చుకునే వ్యక్తిగా ఉన్నాడు. కామకు సంబంధించిన పనులు చిన్నప్పుడే చేసేవాడు. అలాగే యవన జీవితంలో కూడా ఈ వస్త్రాలు ఎత్తుకుపోయి చేతులు పైకెత్తి నమస్కారం పెట్టండి అన్నాడు బట్టలు లేని ఆడవాళ్ళని. తర్వాత కృష్ణుడు పెళ్ళైన తర్వాత భార్యతో కూడా లంపటుడు అనిపించుకుంది, చెడ్డ పనులు చేసిన వాడిగా అనిపించుకుంది. ఇది కృష్ణుడి యొక్క జీవితం కనిపిస్తూ ఉంది. కానీ యేసుక్రీస్తు వారి జీవితం ఎలా ఉందో మీకు చూపించాను. కాబట్టి ఇప్పుడు గమనించండి, మరి ఎవరి జీవితం
ఎలా ఉంది అని పరిశీలన చేయండి, గ్రంథ ఆధారంగా ఆలోచన చేయండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీరు బైబిల్ తరగతుల పేరుతో బైబిల్ ఏదో చేద్దాం అనుకుంటున్నారు, కానీ బైబిల్ పరిశుద్ధ గ్రంథము. బైబిల్ జోలికి వస్తే బైబిల్ గురించి సమాధానం చెప్తాం, బైబిల్ కొన్న గొప్పతనం, యేసుక్రీస్తు కొన్న గొప్పతనం అలాంటిది. మరి బైబిల్ జోలికి వస్తే ఎందుకు గ్రంథాల జోలికి వెళ్ళాల్సి వస్తుంది? కాబట్టి హైందవులారా, ఈ కరుణాకర్ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తూ మీరు అనవసరంగా మీకు ధర్మాన్ని నాశనం చేసిన వాళ్ళు అవుతారు. మీ గ్రంథాలతో మాకు పని లేకపోయినా మీరు బైబిల్ గురించి తీసుకొచ్చినప్పుడు కంపారిటివ్గా మేము కూడా పోల్చి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే యేసుక్రీస్తు అంటే కృష్ణుడు అని చెప్పి ఇలా అన్నారు కాబట్టి మనం ఇక వీడియో అనేది చేస్తున్నాం అనమాట. సరే అయితే ఇప్పుడు సెకండ్ పార్ట్కి వెళ్దాం. రెండో పార్ట్ మళ్ళీ తర్వాత వీడియోలు చూడండి.